అనగనగనగా ఒక జాలరి చిన్న చిన్న చేపలు పట్టుకుంటూ తన పడవలో వాటిని అమ్ముకుంటూ ఆ వచ్చిన పైసలతో బ్రతుకుతూ ఉండేవాడు. ఒకరోజు అతనికి నీటిలో ఒక పెట్టె కొట్టుకుంటూ వచ్చింది గమనించాడు. ఆ పెట్టెలో ఏముందో, బంగారం, నగలు, ఆస్తులు, డబ్బులు ఏమన్నా ఉన్నాయేమో అని తన పడవలో పెట్టుకొని ఒడ్డుకు చేర్చాడు. ఆ ఒడ్డుకు చేర్చి అందులో ఏముందబ్బా అని అనుకుంటూ తెరిచాడు. అంతే, అందులోంచి దబ్బుమని ఒక భూతం బయటికి దూకింది. ఆ జాలరి వణికిపోతూ, ఎవరు నువ్వు, ఇందులో ఎందుకున్నావు అని అడిగాడు. ఆ భూతం చిరునవ్వు నవ్వి, నువ్వు పని దెయ్యాన్ని, ఇప్పుడు నువ్వే నా యజమానివి, నేను నా చేత కాదు అని అనేంత వరకు నాకు ఎప్పుడూ ఏదో ఒక పని చెబుతూనే ఉండాలి. అలా నువ్వు చెప్పలేకపోతే అప్పుడు నేను నిన్ను చంపి తింటాను. చెప్పు, ఏం పని చెయ్యాలి? చెప్పు, ఏం పని చెయ్యాలి? చెప్పు బాబు, ఏం పని చెయ్యాలి అనింది. వాడు నాకు ఒక పెద్ద మేడ కావాలి అన్నాడు. అంతే, ఆ భూతం 10 నిమిషాల్లో మేడ కట్టేసి అతని ముందు ఉంచింది. ఇంకా వేరే పని చెప్పు, ఇంకా ఏం కావాలి, నేనేం పని చెయ్యాలి అనింది. వాడు బాగా ఆలోచించి నాకు బంగారు నాణ్యాల మూట కావాలి అన్నాడు. అంతే, 10 నిమిషాలు ఒక పెద్ద పెట్టి నిండా బంగారు నాణ్యాలు తెచ్చి అతని ముందు ఉంచింది. చెప్పు, ఇంకేం కావాలి, ఏదైనా పని చెప్పు, ఏదైనా పని చెప్పు, ఇంకేం కావాలి అనింది. అలా వాడు పని చెప్పడం, ఇలా 10 నిమిషాల్లో పని చేయడం. ఆఖరికి వాడికి ఏం పని చెప్పాలో తెలియట్లేదు. ఎప్పుడైతే పని చెప్పలేదో అప్పుడు ఆ దెయ్యం వాణ్ణి చంపి తింటుంది కదా. దాంతో వానికి భయం మొదలైంది. బాగా ఆలోచించాడు. ఇంతలో అతనికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే భూతాన్ని పిలిచి ఒక కుక్కను చూపించి, వంకరగా ఉన్న దీని తోకను సరిచేయి అన్నాడు. ఓస్, అదంతసేపు అంటూ భూతం కుక్క తోకను సరిచేసింది. చేయి వదలగానే చటుక్కున మామూలైపోయేది. మళ్ళీ సరిచేసేవాడు, మళ్ళీ మామూలైపోయేది, మళ్ళీ సరిచేసేవాడు, మళ్ళీ అంతే. ఇలాగ రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. దానికి సరిచేయలేకపోయాడు. దాంతో ఆ భూతం నాకు చేత కాదు, క్షమించు అని ఒప్పుకొని ఆ జాలర్ని వదిలి ఆ పడవలో నీటిలో ఎటో వెళ్ళిపోయింది. అంతే, ఆ జాలరి తన ఒక తెలివితేటలకి అంత పెద్ద ఇల్లు, ఇంత బంగారం, ఆస్తి సంపాదించుకున్నందుకు ఎంతో మురిసిపోయాడు. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.